కాబట్టి మొట్టమొదటిగా కూట సాక్షి తథా సమ్యక్ పక్షపాతేన యో వదేత్. వదేత్ అంటే మాట్లాడడం, చెప్పడం అని అర్థం. అంటే మొట్టమొదటి పాపం ఏమిటి అంటే కూట సాక్షి అంటే దొంగ సాక్ష్యం చెప్పేవాడు. దొంగ సాక్ష్యం చెప్పేవాడు అనమాట. అది ఈ రోజుల్లో సర్వసాధారణం అయిపోయింది. డబ్బు తీసుకొని దొంగ సాక్ష్యాలు చెప్పడము, లేదు ఇతరుల యొక్క భయం వలన సాక్ష్యాలు చెప్పడము. అంటే వాడు నిన్ను చంపేస్తాడని చెప్పి నువ్వు ఇలా చెప్పాలంటే చెప్తుంటావు. మరి ఏం చేస్తాం? మరి ఎలాగైనా చావు ఒకటే. మరీచుడు చెప్పినట్లుగా ఎలాగైనా ఒకటేనండి చావు అనేది. కానీ మరీచుడు ఎందుకు మరి ఆ విధంగా అంటే మనం చదువుకున్న రామాయణంలో చాలా చక్కగా చెప్తాడు మరీచుడు. ఒకవేళ నీవు ఆ రావణాసులో చెప్తాడు అనమాట, నీవు చెప్పిన విధంగా నేను గన మాయలేడి అయి సీతాపహరణలో నీకు సహాయం చెయ్యలేదు అనుకుందాం. అప్పుడు ఏం జరుగుతుంది? నీ చేత నేను చంపబడతాను, వధించబడతాను. లేదు, ఒకవేళ నేను ఆ విధంగా చేసి మాయలేడిగా మారి, ఇక్కడ లేడీ అంటే ఇంగ్లీష్ లేడీ కాదండి, జింక అనమాట, మాయలేడిగా మారి నీకు దోహదపడి సహాయపడి సీతాపహరణలో ఆ శ్రీరామచంద్రుడి ఆగ్రహానికి గురై ఆయన వేసినటువంటి బాణమునకు నా ప్రాణత్యాగం చేశాను అనుకోండి. అది చాలా గొప్పది. ఆ పుణ్యాత్ముడి చేతిలో మరణించడం అనేది చాలా గొప్పది. ఎలాగైనా మరణం తథ్యమే, ఎలాగైనా తథ్యం కదండి. అలాంటప్పుడు ఈ మరణం మంచిది అని చెప్పి ఆయన చివరికి ఒక నిర్ధారణకు వస్తాడనమాట. ఇలా చేస్తాను అని చెప్పి అప్పుడు అంగీకారం తెలుపుతాడు. రావణాసుడిపై భయం కంటే కూడా తాను శ్రీరాముడి చేతిలో మరణించడమే ఉత్తమనేటువంటి ఆలోచన, వాడు ఒక పవిత్రమైన ఆలోచనతో ఆయన రావణాసుడు చెప్పినటువంటి ప్రతిపాదించిన దానికి అంగీకరిస్తాడు. ఇక్కడ ఎందుకు చెప్తా అంటే కొన్ని సందర్భాలు అలా ఉంటాయి. అబద్ధం చెప్పాలి, అబద్ధం చెప్పి చివరికి నీ అదృష్టం బాగుండి అది నిజం అనుకొని ఎక్కడో కోర్టులో ఎక్కడో సరే సాక్షులు బలంగా ఉన్నది కాబట్టి వదిలివేయబడుతున్నానో, లేదు ప్రతిపక్షం వాడికి ఉరిశిక్షనో, దోషికి ఉరిశిక్ష పడుతుందనో ఏదో చెప్తాడు అనుకోండి, మీరు బతికిపోయారు. లేదు నీది దొంగ సాక్ష్యం అని నిరూపించగలిగారు అనుకోండి, మిమ్మల్ని జైల్లో వేస్తారు. ఎలాగైనా జరగబోయేది అదే అన్నమాట. కాబట్టి ఈ కూట సాక్షి అంటే అది దొంగ సాక్ష్యం చెప్పేవాడు. అదేవిధంగా పక్షపాత బుద్ధితో ప్రియంగా మాట్లాడేవాడు. సమ్యక్ పక్షపాతేన యో వదేత్. తథా సమ్యక్ అంటే బాగుగా అని అర్థం అండి. పక్షపాతేన యో వదేత్, పక్షపాత బుద్ధితో ప్రియంగా మాట్లాడేవాడు. పక్షపాత బుద్ధితో ప్రియంగా మాట్లాడేవాడు అంటే నిజం కాదు అక్కడ, అది కూడా అబద్ధమే, కానీ నిజం కాదు అది. పక్షపాతం వల్ల అలా మాట్లాడతారు అనమాట, ప్రియంగా మాట్లాడతారు. అంటే మీరంటే చాలా ఇష్టం అనుకోండి ఎవరికైనా. ఇష్టమైనప్పుడు మీరు ఏదైనా చిన్న చిన్న తప్పులు చేస్తే కూడా దాన్ని లెక్కలోకి తీసుకోరు. అదే మనకి ఇష్టం లేని వాళ్ళు ఏదైనా చిన్న తప్పు చేస్తే కూడా అది ఒక పెద్ద తప్పుగా పరిగణిస్తారు అనమాట. దాన్ని అలాగే సమయం వచ్చినప్పుడు అంతా కూడా ఎత్తి చూపుతూ ఉంటారు. ఇదిగో నువ్వు ఆ రోజు ఇలా చేసావు, ఇలా చేసావు, అలా చేసావు అని చెప్పి. కాబట్టి ఇక్కడ అటువంటి ప్రియంగా మాట్లాడేవాడు అంటే పక్షపాత బుద్ధితో ప్రియంగా మాట్లాడేవాడు. పక్షపాత బుద్ధి ఉండకూడదని అర్థం అన్నమాట. పక్షపాత బుద్ధి లేకుండా ప్రియంగా మాట్లాడాలి. ప్రియంగా మాట్లాడటం అంటే ఏమిటి? నిజంగా స్తుతించవలసిన వాళ్ళని స్తుతించడం, నిజంగా స్తుతించ అర్హులైనటువంటి వాళ్ళని స్తుతించడం, లేదు ఏదైనా ఒక పని చేసినప్పుడు ఎదుటివాడు దానిలో లోపాలను కూడా ఎత్తి చూపి మాట్లాడటం. అంతేగాని మనవాడు కదా, అస్మదీయుడు కదా అని చెప్పి దాన్ని లెక్కలోకి పరిగణలోకి తీసుకుపోవడం అనేది సరి అయినది కాదు. అలా చేస్తే ఒక నరకం ఉన్నది, ఆ రకంలో పడుతుంది. అదే రీతిగా సత్యానికి బదులుగా అసత్యం పలికేవాడు యశ్చ అన్యత అనృతం వక్తి, అనృతం వక్తి స నరో యాతి రౌరవం. కాబట్టి వీళ్ళందరూ కూడా అంటే పైన చెప్పినట్టు ఈ రకాల అందరూ కూడా ఒక గ్రూప్ అన్నమాట. ఈ గ్రూప్లో చెందిన వాళ్ళందరూ ఎటువంటి నరకానికి పోతారు? రౌరవం అనేటువంటి నరకానికి పోతారు. అంటే అక్కడ ఏం జరుగుతుందని చెప్పడం లేదండి. ఆ రౌరవం అనేటువంటి పేరు గల నరకానికి పోతారు. ఆ రౌరవ నరకంలో ఎటువంటి శిక్ష ఉంటుందనే తర్వాత అది ముందు ఆ నరకానికి వెళ్ళిపోతారు అనమాట. అక్కడికి వెళ్ళిపోతారు మీరు. ఆ తర్వాత నాకు ఒకసారిగా అనిపిస్తూ ఉంటుందండి, అంటే కొంత పూర్వకాలం నమ్మేవాళ్ళం, అయ్యో నరకానికి పోతామేమో,
ఈ జన్మలో ఎట్లాగో అనుభవించాం, మళ్ళా వచ్చే జన్మ అయినా హాయిగా జీవిద్దామని ఇటువంటి తప్పులు చేయటం లేదు. ఎవరన్నా చెప్తే రే నరకానికి పోతావు అంటే నిజంగానే పోయినట్లుగా భావించి వచ్చే జన్మలో మనం ఎందుకులే లేనిపోని గొడవని తప్పు చేయటం లేదు. కానీ ఈ రోజుల్లో ఆ భయాలు పోయినాయండి. నరకం లేదు, ఏమీ లేదు. ఈ భూమి పైన కంటితో చూసినదే నమ్మేటువంటి స్వభావం ఏర్పడింది అనమాట. ఇప్పుడు ప్రతిదీ కూడా ఒక తర్కము, తర్వాత అది ఎలా, అది ఇలా, ఇది ఎలా అనేది ఒక తర్కం అనమాట. దాన్నే తర్కం అంటారు. అది ఎలా జరుగుతుంది, ఇలా జరుగుతుంది, అలా తర్క వాదన ఎక్కువైపోయింది అనమాట. కాబట్టి నమ్మకాలు తగ్గిపోతున్నాయి. నాకు ఒక్కోసారి అనిపిస్తుంది అనమాట, నిజంగా జనాల్లో ఈ నరకం ఇవన్నీ వీటి గురించి నమ్మకం ఏర్పడాలంటే ఆ నరకానికి పోయిన వాడు ఎవరినో ఒకరిని, ఒక శాంపిల్ అనమాట. ఏ తప్పు చేస్తే ఏ నరకం, ఒక శాంపిల్ ఈ భూమి పైన ఉండాలి ఎప్పుడు కూడా. ఉంటే మనం వాడికి చూపించాలి. అందుకే మీకు నరకం వదిలేయండి, అరేబియన్ కంట్రీస్లో ముఖ్యంగా ముస్లిమ్స్ ఎక్కువ ఉండే చోట కొన్ని శిక్షలు విధిస్తారండి. ఎలాంటి శిక్షలు అంటే ఆ శిక్షను బహిరంగంగా విధిస్తారు. బహిరంగంగా అనమాట. అంటే కొరడా దెబ్బలు కానీ, మరణదండనలు కానీ. అప్పుడు ఏమవుతుందంటే అది చూసిన వాడికి గుండెల్లో రైలు పరిగెడతాయి. అంతేకాదు వెన్నుపూస ఇదైపోవాలి, వెన్నుపూసలో భయం కలగాలన్నమాట. అయ్యో బాబా ఇలాంటి శిక్షలని, ఎందుకంటే లేకుంటే తెలియదు, ఏం జరుగుతాయో తెలియదు అనమాట. మన దేశంలో ఇంకా ఉరి శిక్షలు వేసేదే అరుదైన అరుదు కేసులో ఉరి శిక్షలు వేస్తున్నారు. వేస్తే కూడా చాలా గోప్యంగా జరిగిపోతుంటుంది, అంతేగాని బయటి వాడికి తెలియదు. కాకపోతే పేపర్లో వస్తుంది బలానా వాడు ఉరి శిక్ష తీయబడ్డాడు అని. చాలా తక్కువ అండి. అది జరగాలంటే దానికి చాలా ప్రక్రియ ఉన్నది. కానీ అటువంటి శిక్షలు నిజంగా పడినప్పుడే. కానీ మన దేశంలో అవన్నీ ఎందుకు అమలు చేయటం లేదంటే, మన దేశంలో ఏదైనా అమలు చేయాలంటే ముఖ్యంగా కొంతమంది అమాయకులు బలైపోతారే అని భయం అన్నమాట. బలైపోతారే అని దానికి ఒక పూర్తిగా ఒక 10 మంది చెప్తే కూడా వీడు శిక్షార్హుడు అంటే కూడా న్యాయస్థానంలో నిలబెట్టాలే కానీ వెంటనే చర్య తీసుకునేదానికి లేదు. మన చట్టాలు అంత గొప్పవి అని చెప్పుకోవాలండి. ఎందుకంటే అలా లేదనుకోండి, రాజకీయ నాయకులు ఎటువంటి చట్టాల్లో లొసుగులు ఏ ఉంటాయని చెప్పి అమాయకుల్ని కూడా బలి తీసుకుంటారు. అందుకనే మన చట్టాలు ఆ విధంగా ఉన్నాయన్నమాట. లేకుంటే అందుకే చెప్తారు, ఒక 10 మంది శిక్షార్హుడిని వదిలిపెట్టినా పర్వాలేదు, కానీ ఒక్క అమాయకుడిని కూడా శిక్ష విధించకూడదు అని ఇంగ్లీష్లో చెప్తారు అనమాట. అంటే ఏమిటి, 10 మంది శిక్షార్హులు, వాళ్ళు తెలుసు వాడు వదిలిపెట్టినా పర్వాలేదు, కానీ శిక్షార్హుడు కానటువంటి వాడిని శిక్ష వేయకూడదు అనేటువంటిది మన సిద్ధాంతం. సరైన సిద్ధాంతం కూడా అది. చూసే వాళ్ళకి అనిపించవచ్చు 10 సంవత్సరాల 15 సంవత్సరాల శిక్ష పడేందుకు. ఈ మధ్యకాలంలో ఏదో ఒక కేసు అలాగే 15 సంవత్సరాల తర్వాత వాడికి ఉరిశిక్ష కాదు, యావజ్జీవ కారాగార శిక్ష అన్నారు. అందుకు పాపం ఎవరైతే బాధింపబడ్డారో వాళ్ళ కుటుంబ సభ్యులు చాలా సంతోషం, ఒక విధంగా సంతోషమే కానీ చాలా దుఃఖపడ్డారు. వాళ్ళు ఉరిశిక్ష విధించవలసిన కేసులో యావజ్జీవ కారాశిక్ష విధించారే అని చెప్పి కొంచెం అసంతృప్తికి గురి అనమాట. త్వరగా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. కాబట్టి కూట సాక్షి తదా సమ్యక్ పక్షపాతైన యోవదే యచ్చ అన్యత్ అనృతం భక్తి సనరో యాతి రౌరవం. ఆ తరువాత ఇంకొక నరకం ఉన్నదన్నమాట. దాని పేరు రోధం అనే నరకానికి పోతారు. రౌరవం అయిపోయినది, రోధం అనే నరకానికి పోతారు. ఎవరు? ముని శ్రేష్ఠ భ్రూణ పురహంతాచ గోగ్నశ్చ ముని సప్తమ యాంతి తే నరకం రోధం యశ్చ ఉచ్ఛ్వాస నిరోధక యత్ చ ఉచ్ఛ్వాస నిరోధక. జీవులను ఇక్కడ ఇంకొక కేటగిరీ ఉన్నామట. నెంబర్ 1 కేటగిరీ పైన చెప్పుకున్నాం. నెంబర్ 2 కేటగిరీ ఏమిటి? భ్రూణ. భ్రూణ హత్య అంటే గర్భమును పోగొట్టేవాడని అర్థం. గర్భమును పోగొట్టేవాడు అసలు భ్రూణ అంటారు. అంటే గర్భ విచ్ఛేదం, శిశుహత్య చేసేవాడు భ్రూణ. భ్రూణ అంటే పిండమని అర్థం అండి. అంటే చంపడం అండి. కాబట్టి దాన్ని చంపడం అంటే ఏమిటి? బిడ్డ పుట్టక ముందే చంపడం అనమాట. అంటే భూమిపైకి రానియకుండా చేయడం అనమాట. దాని ఉన్నటువంటి హక్కును నిరాకరించడం, హక్కును తీసివేయటం అని అర్థం భ్రూణ అంటే. పురహంత, అలాగే పురాలు నాశనం చేసేవాడు. ఇప్పుడు చూస్తున్నాం, మన యుద్ధం జరుగుతున్నది, ఎన్ని పురాలు నాశనం చేస్తున్నారు చూడండి. పట్టణాలు ఎన్ని నాశనం చేస్తున్నారు. అటు అమెరికా కానీ, లేదు ఇటు ఇజ్రాయెల్ కానీ, అదేవిధంగా ఒకవైపు ఏమో ఇరాన్. అందరూ కలిసి మొత్తానికి ప్రపంచాన్ని తల్లకిందులు చేస్తున్నారు. ప్రపంచాన్ని చివరికి ఎవరు ఏం సాధించాలో తెలియదు మనకి.
కాకపోతే వీడి నాయకుడిని వాడు చంపాడని చెప్పి ఇక్కడ ప్రారంభమైంది యుద్ధము. అది సరైనది కాదు కూడా వాడు చేసిన పని. కానీ దాని అనేక కారణాలు ఉంటాయి. మనం వీటి గురించి ఆలోచించవలసిన అవసరం లేదు. కాబట్టి ఇక్కడ పురహంతాచ గోఘ్నశ్చ, గోఘ్న అంటే చంపడం, అందుకే కృతజ్ఞ అంటారు. ఘ్న అంటే చంపడం అని అర్థం. గోఘ్నశ్చ అంటే ఏమిటి? గోవులను చంపేవాడు. ముందు చెప్తామా? యాంతి తే నరకం రోధం. యాంతి అంటే పోతారని అర్థం. ఎక్కడికి పోతారు వాళ్ళందరూ? రోధం అనేటువంటి నరకాలోకి పోతారన్నమాట. యాంతి తే నరకం రోధం. నరకం ఏం నరకం? అది రోధం. యచ్చ ఉచ్ఛ్వాస నిరోధక. అంతేకాదు, ఊపిరి ఆడకుండా జీవులు. యత్ చ ఉచ్ఛ్వాస నిరోధక. నిరోధక అంటే ఏమిటి? నిరోధించేవాడు, ఆడకుండా చేసేవాడు. ఏమిటి? జీవులను ఊపిరి ఆడకుండా చేసేవాడు. రోధం అనే నరకానికి పోతారు. కాబట్టి భ్రూణ పురహంత చ గోఘ్నశ్చ మునిసత్తమా యాంతి తే నరకం రోధం యశ్చ ఉచ్ఛ్వాస నిరోధక. కాబట్టి ఈ విధంగా గర్భవిచ్ఛేదము చేసేవాడు, పురాణాసనం చేసేవాడు, గోవులను చంపేవాడు, జీవులను ఊపిరాడకుండా చేసేవాడు, వీరందరూ కూడా రోధం అనేటువంటి నరకానికి పోతారనమాట. ఆ తరువాత సురాపో బ్రహ్మ తేయి సువర్ణస్య సూకరే ప్రయాతి నరకే యచ్చ సంసర్గం ఉపైతి వై. ఇంకా ఇంకో గొప్ప విషయం చెప్పారండి ఇక్కడ. మామూలుగా ఈ గర్భ విచ్ఛేదము ఇవన్నీ చేసేవాడు ఇటువంటి నరకాలకు పోతారని చెప్పారు. ఒకవేళ వాళ్లకు సహాయపడేవాడు ఉంటారు కొంతమంది. అంటే వాడు నేరుగా చేయకుండా సుపారి అంటారు. ఈ మధ్యకాలంలో ఆ పదం చాలా పాపులర్ అయిన ప్రసిద్ధి చెందింది. సుపారి అంటారు. అంటే ఏమిటి? నువ్వు స్వయంగా చేయి పెట్టాల్సిన అవసరం లేదు. డబ్బులు ఇస్తే ఏ కార్యక్రమం అయినా నిర్విఘ్నంగా చేసుకొని వస్తారు. నువ్వు చెప్పిన విధంగా చేసుకొని వస్తే వాడికి ఇవ్వవలసిన డబ్బులు ఇచ్చి ముట్ట చెప్పాలి. దాన్నే సుపారి అంటారు. అంటే కిరాయి దుండగులు, కిరాయి గుండాలు, కిరాయి దుండగులు, కిరాయి హంతకులు. దుండగులు గుండాలు వేరు అనమాట. వాళ్ళే పాప ప్రాణాలు తీయరు, ఆస్తి నష్టం కలిగిస్తారు, లేదు 4 దెబ్బలు కొడతారు. కానీ కిరాయి హంతకులు ఉంటారు. వాళ్ళకి డబ్బు ఇస్తే చాలు, ఎవరినైనా లేపేస్తారండి. ఇక అట్లా మరి సహాయపడిన వాడికి ఏమిటి? ఇలాంటి పాపకర్మలకి సహాయపడిన వాడికి కూడా నరకం ఉండాలి కదండి. కోర్టులో పోతే వాడు చెప్తాడు, మీరు చెయ్యకపోయినా కూడా చేసిన వాడికి సహాయం చేశారు, ప్రత్యక్షంగా చేయకపోయినా పరోక్షంగా సహాయం చేశారు. మీరు నిలపలేకపోయారనుకోండి, ఎవరినన్నా హత్య చేస్తున్నారు, మీరు చూశారు, అక్కడే ఉన్నారు, అన్నీ చేశారు, కానీ నిలపలేకపోవడం వదిలేయండి. కనీసము తదుపరి చర్యలు అంటే ఏమిటి? ఇలా బలాన్ని వాడు చేశాడు అనేటువంటి విషయాన్ని కూడా తెలపకపోయారనుకోండి, మీరు కూడా శిక్షార్హులే. కనీసం మీరు నిలపలేకపోయినా కూడా ఇదే వాళ్ళకి చెప్పి ఈ విధంగా జరిగినదని కనీసము తర్వాతనైనా విషయాన్ని బహిర్గతం చేయాలన్నమాట. దాన్ని కూడా దాచిపెట్టారనుకోండి, మీరు శిక్షార్హులే. ఇక్కడ సురాపానం చేసేవాడు సురాపో, బ్రహ్మ స్థేయి అంటే బ్రహ్మహత్య కావించేవాడు, స్థేయి అంటే హర్త, సువర్ణస్య సూకరే. అదేవిధంగా స్థేయి సువర్ణస్య అన్నాడు అంటే బంగారం దొంగిలించేవాడు, బ్రహ్మహత్య కావించేవాడు, బంగారం దొంగిలించేవాడు, వీళ్ళందరూ ఒక నరకానికి పోతారు. ఏమి నరకం? పేరు సూకరం. సూకరం అనేటువంటి నరకానికి పోతారు. అంతేకాదు, వీరి సాంగత్యాన్ని పొందేవారు. ప్రయాతి నరకే యచ్చ సంసర్గం ఉపైతివై. సంసర్గం అంటే ఏమిటి? సాంగత్యం అంటే దీనికి సహాయపడేవాడు అని అర్థం అనమాట. వారు కూడా అంటే దొంగిలిస్తున్నాడు అనుకోండి, దానికి సహాయపడేవాడు, హత్య చేస్తున్నాడు, దానికి సహాయపడేవాడు, సురాపానం చేసేవాడు అంటే దానికి సహాయపడేవాడు. సహాయం అంటే ఏమిటి? కంపెనీ. మామూలుగా అన్ని పనులు విడివిడిగా చేసుకోగలుగుతారు, కానీ ఈ విషయం మాత్రం కంపెనీ ఉండాలి. ఎవరో ఒక్కడే కూర్చొని చేయడు సురాపానం, వాడికి ఒక కంపెనీ ఉండాలి. కంపెనీ అంటే దాంట్లో 2 రకాలు ఉంటాయండి. వీడు డబ్బు పెట్టి పిలుస్తాడు ఎవరినైనా. ఇంకా కొంతమంది ఉంటారు చాలా గొప్పవాళ్ళు, వాళ్ళు ఒక 50 రూపాయలు అప్పించి 25 రూపాయలు వాడి దగ్గర తాగేసి మిగిలిన 25 రూపాయలే ఇచ్చి పంపుతారు అనమాట. కట్టేటప్పుడు 50 రూపాయలు కట్టాలి. అలాంటి గొప్పవాళ్ళు ఉంటారు చాలా మంది. సురాపానం చేసేవాడు, అతనికి సహాయపడేవాడు కూడా, అంటే వారి సాంగత్యాన్ని పొందేవారు కూడా, వారు కూడా ఎటువంటి సూకరం అనేటువంటి నరకానికి పోతాడు. ఇక్కడ కళ్ళు తాగేవాడు మొదలైన వ్యక్తులతో 1 సంవత్సరం పాటు పతుతిని వెంటను కలిసి తిరిగేవాడు. పతితాదులకు ఇక్కడ తైహి సంసర్గం అన్నారు. అంటే ఏమిటి? పతితాదులకు యాజనము
అంటే కర్మలు చేయించడము, అధ్యాపనము, చదువు చెప్పడము, లేదా వాని దగ్గర తాను చదువుకోవడం వంటి పనులను చేసిన వాడును వెంటనే పతిత అవుతున్నాడు, వానితో సమానంగా వెలివేయబడుతున్నాడు అని ధర్మశాస్త్రం చెప్తున్నాడు. వారితో కలిసిమెలిసి ఉండటమే సంసర్గము. కాబట్టి కళ్ళు తాగేవాడు, బ్రహ్మహత్య చేసిన వాడు, దొంగతనం చేసిన వాడు, బంగారంను అపహరించిన వాడు, వీళ్లతో ఏ ఒక్కనితోనైనా సహవాసం చేసినట్లయితే ఆ పాపాత్ములందరూ సూకరము అనబడే నరకానికి పోతారు. తరువాత రాజన్య వైశ్య, రాజన్య వైశ్య కాలే తథైవ గురుతల్పగ సప్తకుండే స్వశ్రుగామి హంతి రాజభటాశ్చయ. కాబట్టి పైది ఒక కేటగిరీ. రెండో కేటగిరీ ఎవరు? ఈ సురాపానం చేసేవాళ్ళు, ఈ భ్రూణ అనేది మూడో కేటగిరీ అండి. ఎందుకంటే దొంగ సాక్ష్యం చెప్పేవాడి నుంచి ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత గర్భవిచ్ఛేదం సుసర్జ చేసేవాడు, తర్వాత మూడవది సురాపానం చేసేవాడు, బ్రహ్మత్య గావించేవాడు. ఆ తరువాత ఇంకొక కేటగిరీ ఉన్నారు. అంటే ఇంకొక రకం ఏమిటి? రాజన్య వైశ్య. రాజన్య అంటే ఉత్తమ రాజవంశ సంజాతులను, రాజన్య అంటే రాజభటులను, దూతలను, వైశ్య వైశ్యులను, అంటే సంహరించడం అని అర్థం అండి. హారతి అంటే సంహరించడం, అంటే తాలే తథైవ. సంహరించేవాడు ఎక్కడికి పోతారు? తాళం అనే నరకానికి పోతాడు. తాలే తథైవ గురు తల్పగ, గురుతల్పాన్ని పొందినవాడు అని అర్థం. గురుతల్పగ అంటే రాజవంశీకుడిని, అంటే క్షత్రియుడిని అని అర్థం అండి. రాజవంశీకుడు అంటే క్షత్రియుడిని, న్యాయ పద్ధతిలో వర్తకము చేసే కోమటిని చంపినవాడు. ఇక్కడ చూడండి ఎంత చక్కగా. అంటే కోమటిని చంపితే కాదండి, న్యాయ పద్ధతిలో. అంటే అన్యాయ పద్ధతి చేసేవాడిని చంపాలని కాదండి. కొంతలో కొంత వాడు శిష్యార్హుడు. ఉదాహరణకి ఈ మధ్య ఇక్కడ ఒక గొప్ప ధర్మశాస్త్రం ఒకటి, అంటే ఇంకా సుప్రీంకోర్టు వరకు పోలేదండి. మీరందరూ చదివి ఉంటారు. రాజమహేంద్రవరంలో ఒక పాల వర్తకుడు, పాల వర్తకుడు రోజు పాలు సేకరించి 100 లీటర్లు 150 లీటర్లు సేకరించి దాన్ని ఈ యొక్క శీతలీకరణ యంత్రం అంటారు. శీతలీకరణ యంత్రం అంటే కూలింగ్ మిషన్ అన్నమాట. దాంట్లో పెట్టుకొని నెమ్మదిగా తనకు తెలిసిన వాళ్ళకి, క్లయింట్స్ అంటే కస్టమర్లకి, ఖాతాదారులకి ఇవ్వడం. రోజు 2 లీటర్లు ఒక్కొక్కరు ఇచ్చి ఆ డబ్బుతో ఏదో జీవనం సాగిస్తున్నాడు 10-15 సంవత్సరాల నుంచి. వాడి అదృష్టం బాగాలేదు. దాంట్లో ఆ శీతలీకరణ యంత్రం లోపలికి పంపించేటువంటి ఒక గ్యాస్ లా ఉంటుంది, కెమికల్ అనమాట, అది రసాయనం. అది అంటే శీతలంగా అంటే కూలింగ్గా ఉండాలని చెప్పి రసాయనం దాంట్లో అంటే పాల లోపల కాదండి, బయట తిరుగుతూ కూలింగ్ చేస్తుంది అనమాట. అది లీక్ అయ్యి నెమ్మదిగా పాలలోకి వచ్చేసింది. చెప్పారంట వాళ్ళ బంధువులు కూడా, అయ్యా ఇదేదో పాలు కొంచెం తేడా ఉంది చూడవయ్యా, అది కాకుండా నీవు ఉపయోగించేటువంటి రసాయనం దీనికి కాదు, ఇది చాలా చెడు ప్రభావం కలిగింది అని చెప్తే కూడా వినకుండా చాలా గర్వంతో వ్యాపారం చేశారు. చివరికి 16 లీక్ అయి లోపలికి పోయి ఆ రోజు పాలుకి ఎవరెవరికి ఇచ్చారో వాళ్ళందరూ తాగి మరణంలో 16 మంది చనిపోయారు. ఇప్పటికీ ఇంకా కూడా చాలా సీరియస్గా ఉన్నారు. ఇక్కడ ఒక విషయం ఏంటంటే వాడికి కావాలని కలిపాడా? లేదు, కావాలని కలపలేదు, కానీ నిర్లక్ష్యం అన్నమాట. నిర్లక్ష్యం వల్ల 16 మంది మరణానికి కారణమయ్యాడు. ఈ నిర్లక్ష్యం అనేది ఎలాగా? అది కూడా చెపితే కూడా వినలేదు అనమాట. తెలియకుండా జరిగిపోలేదండి, అది తెలియకుండా జరగలేదు. ఏదో తెలియకుండా ఇంట్లో మనం బల్బు వెలిగించామనుకోండి, అది షార్ట్ సర్క్యూట్ అయిపోయి ఏదో మండుకొని 10 మంది చనిపోయారు అనుకోండి, అది తెలియకుండా జరగడం. కానీ ఇది అలా కాదు, చెపితే కూడా వినకుండా జరిగినటువంటిది. ఇప్పుడు ఇక్కడ శిక్ష ఎటువంటి శిక్ష అంటే ఏ నరకానికి పోతాడు అనేది మనం దీంట్లో చదువుకొని తెలుసుకోవాలన్నమాట. ఇతను ఏ నరకానికి తీసుకుపోతాడని చెప్పి తెలిసి చేశాడు ఒక పద్ధతి. ఇంకోటి తాను అమాయకత్వాన్ని చెప్పుకుంటాడు, అయ్యో నాకు తెలియదయ్యా ఇలా జరిగిందని చెప్పి. దానికి తగిన శిక్ష వేరుగా ఉంటాయి. కాబట్టి ఈ 2 శిక్షల్లో ఏది పడుతుందని మనకి నరకానికి పోయిన తర్వాత మనం చూడలేము అనుకోండి, కానీ భూమి మీదనే అతనికి శిక్ష పడుతుంది మొత్తానికి. కేసు బుక్ చేశాడు కాబట్టి మరి 16 మంది మరణానికి కారణమైన వాడిని మరణ శిక్షణ, యావజ్జీవ కారాగార శిక్షణ, ఇంకా సమయం పడుతుందండి, కనీసం ఒక 5-6 సంవత్సరాలు పడుతుంది ఇవన్నీ బయటకు వచ్చేటప్పటికి. ఎందుకు చెప్తా అంటే అనేక రకమైన పాపాలు తెలియకుండా చేస్తుంటాం, తెలిసి చేస్తుంటాం. చూడండి, ఊహించుండడు
ఇంత తీవ్రమైనటువంటి పరిణామం ఉంటుందని ఊహించుండడు అతను కూడా. 16 మంది చనిపోయారు ఇప్పటికీ, ఇంకా ఆసుపత్రిలో కొట్టుమిట్టాడుతున్నారు. అంతటి తీవ్రమైనటువంటి రసాయనం అది అసలు ఉపయోగించరు. అది మొదలు చేసే తప్పు అన్నమాట. మొదలు చేసి అంతకు ముందే ఒకసారి దాంట్లో ఈ విధంగా లీక్ అయి దాన్ని రిపేర్ చేశాడు, అది వేరే. కాబట్టి ఇవన్నీ బయటకు వచ్చినప్పుడు మరి ఎంతో కాస్త తీవ్రమైనటువంటి శిక్షార్హుడే అన్నమాట. ఇక్కడ రాజన్య వైశ్య తాలే తథైవ గురుతల్పగా అన్నారు. వయస్సును సంహరించేవాడు. ఎటువంటి వయసులు? అందులో న్యాయ పద్ధతిలో వర్తకం చేసే వాడు. అంటే అన్యాయ పద్ధతులు చేసేవాడిని చంపొచ్చు అని కాదు, కానీ న్యాయబద్ధులు చేశాడంటే ఇంకా పాపము ఎక్కువ చేసినట్టు లెక్క అన్నమాట. అమాయకుడిని హింసించడానికొను కాస్త గడుసువాడు మిమ్మల్ని హింసించాడు కాబట్టి మీరు ప్రతీకారంగా హింసించారు అతన్ని. దాంట్లో కొంత న్యాయం ఉన్నది, అది కూడా తప్పే, కానీ కొంత న్యాయం ఉన్నది అనమాట. కానీ ఇక్కడ అలా కాదు. న్యాయ పద్ధతిలో వర్తకం చేసే కోమడి చంపినవాడు, గురువులు పెద్దలు వారి యొక్క ఇల్లాంటి వీరితో సంగము చేసిన వాడును తాళము అనేటువంటి నరక. ఇక్కడ గురు తల్పగ అన్నారు. గురు తల్పగ అంటే అయినటువంటి వాడు అన్నారు. ఎటువంటి వాడు? గురు తల్పగ. తల్పం అంటే బెడ్ అని అర్థం, అంటే పడక అన్నమాట. గురు తల్పగ అంటే ఏమిటి? ఆ గురువు యొక్క స్త్రీలతో సంయోగం చేసేవాడు, గురువు యొక్క స్త్రీలతో ఉండేటువంటి వాడు. అదేవిధంగానే పెద్దల యొక్క, అంటే వారి ఎడల గౌరవభావంతో ఉండవలసింది పోయి ఇటువంటి నీచమైన ప్రవృత్తితో మెలిగేటువంటి వాడు. అతను ఒక నరకానికి పోతాడు. వీళ్ళందరూ కూడా ఏ నరకానికి పోతాడు? తప్తకుండం అనే నరకంలో పోతారు. తథైవ గురుతల్పగా తాళం అనేటువంటి నరకానికి పోతారు. ఎవరు? ఉత్తమ రాజవంశ సంజాతులను వయసును సంహరించేవాడు తాళం అనే నరకానికి పోతాడు. అదే తప్తకుండే స్వస్త్రుగామి తథైవ గురుతల్పక. తోబుట్టును అనుభవించేవాడు. తప్తకుండే స్వస్త్రుగామి. స్వస్త్రు అంటే చెల్లెలు అని అర్థం అండి, చెల్లెలు అక్క అని అర్థం, చెల్లెలు అని అర్థం. స్వస్త్రుగామి హంతి రాజభటాచయ. అదేవిధంగా రాజభటులను చంపేవాడు. తప్తకుండం అనే నరకంలో పడతాడు. ఇక్కడ చంపడం అంటే యుద్ధంలో చంపడం వేరండి, క్షత్రియ ధర్మం అది. యుద్ధంలో చంపడం అనేది తప్పు లేదు. మనకి గీతోపదేశంలో కూడా శ్రీకృష్ణుడు అదే చెప్తాడు. అర్జునుడు తల్లడిల్లి పోతుంటాడు, వీళ్ళందరూ కూడా నా బంధువులే కదా, వారిని ఎలా నేను చంపగలను అని చెప్పి తల్లడిల్లి పోతూ ఉంటే అప్పుడు చెప్తాడు అనమాట, క్షత్రియుడు అన్న వాడికి ఇటువంటి యుద్ధాలు అనేవి అతను ఎంతో చేసుకున్నటువంటి ఎంతో పుణ్యఫలంగా దొరుకుతాయి అవకాశం. అంటే యుద్ధం అనేది మరి క్షత్రియుడు దానికోసమే పుట్టాడు కదండి, రాజ్యాన్ని రక్షించుకోవడం కోసమే పుట్టాడు. అలాంటి సందర్భంలో శత్రువును చంపడం అనేది అది ఎవరు ఏమిటి అనేది అనవసరం, శత్రువే అన్నమాట. కాబట్టి ఇందులో తప్పు లేదని. కానీ ఇక్కడ రాజభటులను చంపేవాడు తప్పకుండా అన్నారు కాబట్టి ఏమిటి? అకారణంగా అని అర్థం అండి. అకారణంగా చంపేవాడు అంటే తన యొక్క వ్యక్తిగత ప్రయోజనం గురించి చెప్పేవాడని చెప్పుకోవచ్చు మనం. వ్యక్తిగత ప్రయోజనం కొరకు ఇటువంటి కార్యం చేసేవాడు, అంతేగాని రాజ్య రక్షణలో చేసేటువంటివి అవి తప్పు కాదు. శత్రువు వచ్చాడు దండెత్తి, మరి శత్రువు వస్తే ఈ నరకంలో పోతానేమో వీడిని చంపితే అని చెప్పి చంపకుండా ఉంటే అది సరైనది కాదు. చంపనందువల్ల నరకానికి పోతాడు. ఎవరు కూడా వారి చేయవలసిన ధర్మాన్ని నిర్వర్తించకపోతే కూడా నరకానికి పోతాడు. అది తర్వాత వస్తుంది అన్నమాట. కాబట్టి రాజభటులను చంపేవాడు తప్తకుండా అనే నరకంలో పడతాడు. సాధ్వి విక్రియ కృద్బంధపాల. సాధ్వి విక్రియ కృద్బంధపాల కేసరి విక్రయి తప్తలోహే పతంతీదే యచ్చ భక్తం భరిత్యదే. ఇంకొక నరకం ఉన్నది, 5వది. ఏమిటది? తప్తలోహం. ఆరోది తప్తలోహం అనేటువంటి నరకం. దాంట్లోకి మరి ఎవరు పంపబడతారు ఆ కంపార్ట్మెంట్లోకి అంటే సాధ్వి అంటే పతివ్రత అయిన భార్య, ఆమెను అమ్మేవాడు. సాధ్వి పతివ్రత అయినటువంటి భార్య, ఆమెను అమ్మేటువంటి వాడు. కానీ ఇక్కడ మనకి సత్యహరిశ్చంద్రలో మరి అదే జరిగింది కదా. కానీ అక్కడ వేరే న్యాయం అండి. అక్కడ అంటే ఇచ్చిన మాటను కట్టుబడి ఉండేందుకోసము అటువంటి కార్యం చేశాడనమాట. కాబట్టి దాంట్లో కూడా ధర్మం. అందుకనే చివరికి విశ్వామిత్ర ఆ కథ అంతా మనకి తెలుసు, సత్యహరిశ్చంద్ర కదా. కాబట్టి ఇది అక్కడ వర్తించదు అనమాట. సాధ్వి అయిన భార్యను అమ్మేవాడు,
ధనాని కోసం అమ్ముకునేవాడు, డబ్బు కోసం అనమాట, తన స్వ అనుభవాల కోసం, ఆనందం కోసం అమ్ముకునేవాడు. అదేవిధంగా కారాగృహాన్ని రక్షించేవాడు, గుర్రాలను విక్రయించేవాడు, కేసరి విక్రయి. కేసరి అంటే గుర్రాలను విక్రయించేవాడు. భక్తుని విడిచిపెట్టేవాడు తప్తలోహం అనే నరకంలో పడతాడు. తప్తలోహే పతంతి ఏతే యస్య భక్తం పరిత్యజేత్ అన్నారు. అంటే కారాగామును కాపాడే అధికారి గుర్రాలను అమ్మేవాడు నమ్మకమైన బంటును ఆదరించగా దూరం చేసిన వాడును తప్తలోహం అనేటువంటి నరకములో పడతాడు. ఇంకా ఇంకా కూడా కొన్ని ఉన్నాయన్నమాట. ఇక్కడ తప్తలోహం అనే నరకంలో ఎవరు పడతారు అనేది భక్తుని విడిచిపెట్టేవాడు అన్నారు. భక్తుని విడిచిపెట్టేవాడు అంటే ఏమిటి? తనను నమ్ముకునే వారిని విడిచిపెట్టేటువంటి వాడు అని అర్థం అన్నట్టు. బద్ధపాలుడు అంటే చెరసాలను నిర్వహించే అధికారి. కేసరి విక్రయి అంటే గుర్రాలను అమ్మి, కేసరి విక్రయి అంటే గుర్రాలను అమ్మి బ్రతికేవాడు. అంటే కారాగామును కాపాడే అధికారి గుర్రాలను అమ్మేవాడు నమ్మకమైన బంటును ఆదరించక దూరం చేసిన వాడును తప్తలోహము అనేటువంటి నరకములో పడతారనమాట. అంతేకాదు ఇంకా కొన్ని చెప్పబడింది. ఏమిటి? స్నుషాం సుతాంచాపి గత్వా మహాజ్వాలే నిపాత్యతే. కోడలితో, స్నుష అంటే కోడలు అని అర్థం, సుతాం అంటే కూతురుతో, గత్వా అంటే కూడిన వారిని, గత్వ అంటే గమనం అంటే వెళ్ళడం, గత్వ అంటే వెళ్ళడం అనేది. ఇక్కడ వెళ్ళడం అంటే వారి దగ్గరికి పోవడం అని అర్థం. అంటే దురుద్దేశంతో పోవడం అనేది అర్థం. అంటే వారి పైన, కోడలు కన్న కూతురు పైన అత్యాచారం చేసిన వారు మహాజ్వాలను పడవేయబడతారు. ఇంకా గురువులను, పెద్దలను అవమానించిన వారు అవమంతా గురువునాం యో యస్య ఆక్రోష్ట నరాధమః అంటే ఆక్రోష్ట గురువులతో, అవమంతా గురువునాం యో అంటే గురువులను అవమానించేవాడు, ఆ గురువులతో ఆక్రోష్ట నర అధమః అంటే కఠిన వచనాలు పలికే అధముడు, వేద దూషయిత అంటే వేదాలను దూషించేవాడు, యశ్చ వేద విక్రియకశ్చ యః వేదాలను అమ్ముకొని జీవించేవాడు, వేద విక్రియకశ్చ యః అంటే వేదమును అమ్ముకునే, వేదాన్ని నిందించేవాడు, వేదాన్ని అమ్ముకునేవాడు, ఇతడే మృతకాధ్యాపకుడు కావచ్చు. కాబట్టి మృతక అధ్యాపకుడు, మృతక అంటే ఏమిటండి అంటే బ్రతుకు జీవు కోసం అమ్ముకునేవాడు, వేదాలను అమ్ముకొని జీవించేవాడు, పొందరాని పొందులు పొందేవాడు, అగమ్యగామి యచ్చస్యాత్ తే యాంతి లవణం ద్విజ లవణం అనేటువంటి నరకానికి పోతారు అన్నమాట. లవణం ద్విజ, లవణం అంటే అది ఒక విధమైనటువంటి నరకం అన్నమాట, ఆ నరకానికి పోతారు. కాబట్టి ఇక్కడ ఉచితంగా యోగ్యులైన బాలులకు అందజేయవలసిన వేద విద్యను బత్యము బుచ్చుకుంటూ నేర్పే వ్యక్తి పొందుకూడ తగని స్థితితో సంగము చేసేవాడు, వీరందరూ లవణమనే నరకంలోకి ప్రవేశపెట్ట. అందుకనే ఈ వేద విద్యలు చెప్పేటువంటి వారు బత్యముగా తీసుకోరండి, గురుదక్షిణగా. అంటే అది మీరు స్వయంగా మీ తృప్తితో ఇచ్చేది అన్నమాట. దానికి పేరు మారుస్తారు, గురుదక్షిణ అని చెప్తారు అన్నమాట. అంతేగాని బత్యంగా మీరు నాకు ఇంత ఇవ్వాలి, నెలకింత జీతం ఇవ్వాలి, ఎలా కాదన్నమాట. అలా కాకుండా ఈ విధంగా అంటే గురుదక్షిణ అంటే ఏమిటండి? వారు చెప్పేది కాదండి, అది వారు చెప్పేది కాదు గురుదక్షిణ. ఏ ఒక సందర్భంలో మీకు ద్రోణాచార్యుడు మాత్రం అడుగుతాడు అనమాట, ఏకలవ్యుడిని గురుదక్షిణగా అడుగుతాడు ఆయన ప్రత్యేకంగా. కానీ గురుదక్షిణ ఎవరు అడగరు, మామూలుగా మన సంతోషంగా మనం ఇవ్వడం అంతే. అది వారికి ఎంత ఇచ్చావు ఏమిటనేది కాదు, మీరు విద్య నేర్చుకొని దాన్ని సక్రమంగా ఉపయోగించుకుంటే అదే వారికి ఆనందం అన్నమాట. కాబట్టి ఇక్కడ వృత్తి అంటే ముఖ్యంగా వేదాలు అన్నమాట. వేదాలను అమ్ముకొని జీవించేవాడు, పొందరాని పొందులు పొందేవాడు లవణమనే నరకానికి పోతారు. చోరో విమోహే పతతి మర్యాద దూషక తథా. చోరో విమోహే, విమోహే అంటే ఏమిటి? విమోహం అనే నరకంలో పడతారు. చోరే విమోహే పతతి అంటే పడిపోవడం అని అర్థం అండి. పతతి అంటే ఇక్కడ మర్యాద దూషక తథా, తథా అంటే ఆ విధంగానే. మర్యాద దూషక అంటే ఏమిటి? శిష్టుల యొక్క ఆచారాన్ని నిందించేవాడు. శిష్టులు కొంతమంది ఉంటారండి అదే పనిగా, ఆయన ఏందండి మరీ చాదస్తం అంటారు, ఆయన మరీ చాదస్తం అండి అంటే ఆయన ఆచారాన్ని వీళ్ళు చాదస్తం అంటుంటారు. ఆయన ఏమిటండి మరి
అగ్నిని కూడా శుద్ధి చేసుకుంటాడు. అదొకటి లోకంలో చాలా అంటే ఎక్కువగా ఆచారం పాటించే వాళ్ళని అలా అంటుంటారు. ఆయన ఏంటండి బాబు అగ్ని కూడా శుద్ధి చేసుకునే రకం అంటారు. అంటే ఎవరి ఆచారం వాళ్ళది, ఎవరి శిష్టాచారాలు వాళ్ళవి. అంటే వారు ఆ విధంగా అటువంటి వాతావరణంలో పెరుగుతారనమాట. కాబట్టి దాన్నే వాళ్ళు అంతేకాదు వాతావరణంలో పెరగడమే కాకుండా వారు కూడా క్రమేణా కొన్ని అవలంబిస్తూ ఉంటారు. కొంతమంది అంటుంటారు, ఏంటండి మీరు బయట కూడా తినరు, మీతో చాలా ఇబ్బంది అండి అంటుంటారు. బయట తినకపోతే వీడికి ఏదో ఇబ్బంది, వాడికే ఉంది అంటే వీడిలో పోతే వాడు తినలేడని అర్థం అనమాట. కాబట్టి ఇవన్నీ ఆచారాలు ఉంటాయి కొన్ని. అటువంటి ఆచారాలని నిందించేటువంటి వాడు, నువ్వు చెయ్యవు పోని అటువంటి ఆచారాలు చేసేవాడి గురించి నిందించేవాడు అంటే మర్యాదలు మీరిన వాడు అని అర్థం. మర్యాద దోషకర్తద దేవద్విజ పితృద్వేష్ట, దేవద్విజ పితృద్వేష్ట. ద్వేష్ట అంటే ద్వేషించేవాడు. ఎవరిని? దేవతలను. ఈ విమోహం అనే నరకంలో పడతారు ఎవరు? ఈ దొంగ మర్యాదలు మీరినవాడు. అదేవిధంగా దేవతలను ద్విజులను తల్లిదండ్రులను ద్వేషించేవాడు. దేవద్విజ పితృద్వేష్ట రత్న దూషయిత చ యహ. యహ అంటే ఎవడైతే రత్నాలను పాడు చేసేవాడు. కృమిభక్షం అనే నరకానికి పోతారు అనమాట. కృమిభక్షం అనేటువంటి నరకానికి పోతారు. కాబట్టి ఇక్కడ 2 నరకాలు ఇవ్వబడ్డాయి. 3 లైన్లే కానీ 2 నరకాలు చెప్పబడింది. సయాతి కృమిభక్షేవై కృమీసేచ దురిష్టకు. ఇంకా 3వది కూడా చెప్పారండి. అంటే ఇక్కడ 3 నరకాలు ఒకేసారి చెప్పబడింది. ఒకే 3 పాదాల్లో 3 నరకాలు చెప్పబడింది. చోరే విమోహే పతతి మర్యాద దోషకర్తద దేవద్విజ పితృద్వేష్ట రత్నదూషయితాచయ సయాతి. అటువంటి వాడు పోతాడు ఎక్కడికి? కృమి భక్షే వై కృమీసేచ దురిష్టకృత్. దురిష్టకృత్, ఇష్ట అంటే యజ్ఞం అని అర్థం. దురిష్టకృత్ అంటే దుష్ట యజ్ఞాలు చేసేవాడు అని అర్థం. దుష్ట యజ్ఞాలు చేసేవాడు అంటే ఏమిటండి? యజ్ఞాలు దుష్టమని కూడా ఉంటాయి. అంటే ఏమిటి? అడియన్ రత్నదోషయుత అంటే ఏంటి అడియన్? రత్నదోషయుత అదే రత్నాలను పాడు చేసేవాడు. రత్నాలు దోషయుత అంటే రత్నాలను పాడు చేసేవాడు. అంటే రత్నము అంటే ఇక్కడ 2 అర్థాలు తీసుకోవచ్చు. మామూలుగా మనం రత్నం అంటే ఒక శ్రేష్టమైనది అని అంటుంటాం. రత్నం అంటే శ్రేష్టం. మనం కూడా అంటున్నాం కుమార రత్నం అంటాం. అంటే మా పుత్రుడు రత్నం అంటుంటాం. అంటే శ్రేష్టమైనది అనే అర్థంలో చెప్పుకోవచ్చు. దూషయిత అంటే ఏమిటి? రత్నాలను పాడు చేసేవాడు అని అర్థం. అంటే ఏదైనా కొంతమంది ఉంటారండి, ఏదైనా ఒక మంచి వస్తువు కళ్ళకు మంచిది కనబడింది అనుకోండి, వాళ్ళు ఊరుకోలేరు. దాన్ని ఎలాగైనా నాశనం. అది కూడా వేరే వాళ్ళ దగ్గర ఉంటేనండి, మన దగ్గర ఉంటే కాదు. వేరే వాళ్ళ దగ్గర వాళ్ళకి ఇంటికి పోతాం అనుకోండి, మనం వాళ్ళ ఇంట్లో చాలా మంచిది ఏదైనా కనబడింది అనుకోండి, అటు ఇటు గీసి వాళ్ళు లోపల పోయినప్పుడు దాని కింద పడేయటము. అవి ఉంటారు కొంతమంది, అటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. అది ఒక దుష్టకర్మం అనమాట. లేదు రత్నములనే నాశనం చేయడం అంటే మంచి వస్తువుని అర్థంలో చెప్పుకోవచ్చు. అటువంటి చెడు పనులు చేసేటువంటి వారు అంటే కృమి భక్షం అనే నరకానికి పోతారు. అదేవిధంగా శాస్త్ర విహితంగా యజ్ఞాలు ఆచరించకుండా దుష్ట యజ్ఞాలు, మామూలు యజ్ఞ ఆగాదులు ఎందుకు చేస్తారండి? లోక కళ్యాణార్థం చేస్తారు. లేదు తమ మంచి కోరి, ఉదాహరణకి దశరథుడు చేశాడు అనుకోండి, పుత్ర కామేష్టి చేశారు ఆయన. లేదు అశ్వమేధయాగం చేశారు. ఇవన్నీ ఎందుకు చేస్తారు? లోక కళ్యాణార్థం, ప్రజలు సుభిక్షంగా ఉండాలి. మరి దశరథుడికి పుత్రులు కలగాలని చెప్పి పుత్ర కామే చేశారు. మరి ఆయన పుత్రులు కలిగితే రాజ్యంలో ఉన్నవారికి ఏంటి ప్రయోజనం? అంటే తన తర్వాత రాజ్యాన్ని పరిపాలించేందుకు చక్కని పుత్రుడు కావాలి కదండి మన రాజకీయ నాయకుడు. అందుకే తన తర్వాత మంచి రాజకీయ నాయకుడు అంటే కుమారుడు మంచి రాజకీయ నాయకుడు అవుతాడు లేదో తెలియదు, కానీ మొత్తానికి ఆ రంగంలో తీసుకొస్తారు. అంటే వీళ్ళే పరిపాలించాలి ప్రజల్ని అన్నమాట. ఆ విధంగా దశరథుడు కూడా ఆయనకి ఆ ఉద్దేశం వేరు. తన రాజ్యాన్ని తర్వాత ఎవరో అలా కాదు, ప్రజలకి మంచి పరిపాలన అందించాలి అనేటువంటిది ఆయన ఆశ అన్నమాట. అంటే తాను తరువాత కూడా ఈ రాజ్యాల్లో ఉన్నటువంటి ప్రజలు ఇటువంటి సుఖ సంతోషాలతోనే జీవించాలి అనేటువంటి కోరిక ఆయన. అందుకనే పుత్రకామేష్. ఎందుకంటే సంతానం లేదనుకోండి, మగ సంతానం లేదు అంటే మరి ఆ రాజ్యం ఏమవుతుంది? మనం ఒక చిన్న ఇల్లు కట్టుకుంటేనే ఆలోచిస్తూ ఉంటాం. మనకి సంతానం లేదు అనుకోండి, ఉదాహరణకి ఒక ఇల్లు కట్టుకొని ఆలోచిస్తాం, మనకి అవసరమా? మన తర్వాత ఎవరో తీసుకుంటారు, మనకెందుకు? మనం ఉన్న రోజులు హాయిగా ఉండొచ్చు కదా.
కానీ ఏదైనా చెయ్యాలంటే కూడా అయ్యో మనకి పిల్లలు లేరు కదా, ఈ ఆస్తి ఏమవుతున్నా ఎందుకులే, ఉన్నది ఉన్నట్లే ఉండనీలే, ఇలా ఆలోచనలు ఉంటాయి. కానీ ఈ దశరథుడికి అలా లేదనమాట. తన రాజ్యం తర్వాత కూడా సుఖంగా ఉండాలి ప్రజలు, ఇలా ఈ వంశం అలా పోతూ ఉండాలనే ఆశ అనమాట. కాబట్టి వ్రతం ఇచ్చేశారు, యజ్ఞాలు చేశారు, అది మంచి కార్యం. అలా కాకుండా కొంతమంది దుష్ట యజ్ఞాలు చేస్తారు, హోమాలు అంటే చేతబడి చేయించేవాడు, అంటే ఏమిటి, ఇతరులకి ఏదో దుష్ట తలంపుతో, ఇతరులకి హాని తలంపుతో చేసేటువంటి యజ్ఞాలు, అటువంటి యజ్ఞాలని దూరి ఇష్ట కృత్, కృత్ అంటే చేసేవాడు అని అర్థం, కృత్ అంటే కృతం అంటే చేయబడింది, ఇష్ట అంటే యజ్ఞం, దుర్ అంటే చెడు అని అర్థం ఉంటుంది. దుర్ముహూర్తం అంటుంటాం, అంటే ఏమిటి, చెడు ముహూర్తం. దుర్ అనేది దానికి ఒక సఫిక్స్ అంటాం, దాన్ని కలుపుకుంటూ పోవచ్చు సంస్కృతంలో, అలాగా అనేక పదాలు ఏర్పడుతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఇక్కడ కూడా దుర్ ఇష్టకృత్ అంటే చెడు ఆలోచనలతో చేసేటువంటి హోమాలు అన్నమాట. క్రిమీశం అనబడే నరకములకు బయలుదేరి పోతారు. స యాతి కృమిభక్షేవై కృమీసేచ దురిష్టకుడు, కవి కృమీశం అనేటువంటి రకానికి వాళ్ళు పోతారు అనేటువంటిది దీని యొక్క తాత్పర్యం అన్నమాట. కాబట్టి సమయం అయిపోవచ్చింది, ఇక మనం మంగళం పాడుకుందామండి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీచ గో బ్రాహ్మణేభ్య సుమోత్తు నిత్యం లోకా సమత్తాదుగినో భవంతు. కాళే వర్షద వర్జన్న పృథివీ సస్యసారిణీ దేశోయం శోభరహితో బ్రాహ్మణా తంతు నిర్భయా. అపుత్ర పుత్రిణ తంతు పుత్రిణ తంతు పౌత్రిణ ధనా తదనా తంతు జీవంతు వరదరా శతం. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా బ్రూతే స్వభావాత్ కరోమి యజ్ఞ సకలం పరస్మై నారాయణే సమర్పయామి. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం తద్భవేదస్తర్వం క్షమ్యతాం దేవనారాయణమోస్తుతే. విసర్గ బిందు మాత్రాని పదపాదాక్షరాణి చ న్యూనాని చ అతిరిక్తాని క్షమత్వమయేశ్వర. అందరికీ కూడా ఉగాది సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. ఈసారి